నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫ్యాన్స్, థ్యాంక్ యూ సో మచ్. 40,000 ప్లస్ పాయింట్స్ అయితే మనకైతే ఇచ్చారు హైప్లో. అసలు నా వీడియోస్కి 40,000 హైప్ వస్తుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే హైప్ బటన్ అయితే కొట్టండి. అలాగే మీకు ఇంకా మరింత ఎంటర్టైన్మెంట్తో అయితే మేము ముందరకైతే వస్తాను. ఎపిసోడ్ అయిపోయిన అరగంట లోపలైతే వీడియో అయితే వస్తుంది మన ఛానల్లో. అయితే మీరెంత సపోర్ట్ ఇస్తారో నేను చెప్పాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 40,000 ప్లస్ హైప్ వస్తుంది అనేసి. మీది అయిపోయింటే హైప్లు అయిపోయింటే మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ తీసుకొని కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఫోన్ తీసుకొని కొట్టండి. ప్రతి ఒక్కసారి హైప్ కొడతానే ఉండండి. ఎందుకంటే మనం 1 lakh క్రాస్ అవ్వాలి. నిన్నూరాల సావాసం సీరియల్ అంటే ఏందో నిరూపించుకోవాలి మనం. అది అయిపోయిన తర్వాత లాస్ట్ మంత్ మే మంత్లో మనము చాలా బాధపడిపోయింటాం. అసలు కంట్లో నీళ్ళు తిరిగాయి. అబ్బా, నాకే నిజం చెప్తాను, కంట్లో నీళ్ళు తిరిగాయి. అంజు పాపని ఆ రణవీర్ తీసుకెళ్ళిపోతా ఉంటే అక్కడ ఒక సాంగ్ అయితే ప్లే చేస్తారు. ఏం సాంగ్ ప్లే చేస్తారంటే ఇంతేనేమో అంటే ఒక ఆడబిడ్డ ఇంటి గడప దాటుతా ఉంటే ఎలాగైతే బాధపడుతుందో పెళ్ళైన తర్వాత, అలాగ పెళ్ళైన తర్వాత దాటేదానికి భర్తన తోడుంటారు. కానీ ఇక్కడ ఒక పసి బిడ్డ ఎలా దాటుతుంది? ఆ పసి బిడ్డకి ఎవరున్నారు అసలు? అలాంటిది ఆ పసిబిడ్డ వాళ్ళ నాన్న ప్రాణాల కోసం, వాళ్ళ నాన్న ప్రాణాలు పోకూడదు అనేసి తను అంతలా త్యాగం చేసిన బిడ్డకు ఈరోజు మన అమరేంద్ర అయితే సరైన న్యాయం చేశాడని నాకైతే అనిపించింది. లిటరలీ ఈరోజు ఎపిసోడ్ మాత్రం గూస్ బంప్స్ అని చెప్పచ్చు. అది అయిపోయిన తర్వాత ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రేపటి ప్రోమో వచ్చింది చూడండి, నా భూతం నా భవిష్యత్ అని చెప్పచ్చు. యాక్చువల్గా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఫ్యాన్స్ ఉండే అంత సంతోషంలో ఇంకే సీరియల్ ఫ్యాన్స్ ఉండరనేసి నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సీరియల్స్లో హీరో మామూలుగా ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాడు. కానీ మన అమరేంద్ర ఇన్ని రోజులు ప్రాబ్లం ఫేస్ చేశాడు. మన బాగి ఇన్ని రోజులు ప్రాబ్లం ఫేస్ చేసింది. ఆ ప్రాబ్లంకి సొల్యూషను ఒక్కొక్క డైలాగ్తో వస్తూ ఉంటే అసలు నాకైతే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఎంత బాధలో చెప్పింటాను వీడియోస్, అంత సంతోషంగా అయితే చెప్తాను. మీరు కూడా ఎపిసోడ్ చూస్తుంటే ఖచ్చితంగా అబ్బా, నాకు కావాల్సింది ఇదే కదా, నేను ఇన్ని రోజులు ఈ ఈ ఈ దీనికోసమే కదా చూస్తూ ఉండేది, ఈ ఆనందం కోసమే కదా చూస్తూ ఉండేది అనేసి అనిపించింది. ఖచ్చితంగా మీరైతే హైప్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా టీఆర్పీలో రికార్డ్ బ్రేకింగ్ అంటే 7 PM, 8 PM, 9 PM, 10 PM సాధ్యం కాని టీఆర్పీ రేటింగ్ అయితే మన నిన్నూరాల సావాసం సీరియల్ అయితే సాధిస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరంతా లైక్ చేసి హైప్ చేశారంటే ఖచ్చితంగా వీడియో అనేది ట్రెండింగ్లోకి వెళ్తుంది. ట్రెండింగ్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఏముంది నిన్నూరాల సావాసంలో అని చూసారంటే వాళ్ళకైతే అర్థమవుతుంది. అసలు మనోహరి నా గతం గుర్తొచ్చింది, ఈ పూజారి ఇంక అవసరం లేదు, పంపించేయి అనేసి మన అమ్మర్ అనే కొందికి మన చంబా పక్క నుంచి చంబా మనోహరి నీకు అయిపోయింది, నీ బతుకు బస్ స్టాండే, ఈరోజు నిన్ను ఎలాగన్నా సరే యాళ్ళు తీసేస్తారు అనేసి మన చంబా అయితే అక్కడ మనోహరి అయితే గడగడలాడిచ్చింది, షేక్ ఆడిచ్చిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎపిసోడ్లో మాత్రం నాన్న నువ్వు నా ప్రాణం అని అక్కడ నేను సాంగ్స్ అయితే ప్లే చేయొచ్చు. కానీ నాకు ఎంతో కష్టపడతా ఉన్నాను నిజంగా, ఆషామాషి కాదు. ఒక వీడియో చేయాలంటే ఎంతో ఆలోచన చేయాలి. నేను నిన్నటి నుంచి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, బుజ్జం కాపాడతారని నాకు తెలుసు. ఆల్రెడీ నేను చెప్పాను, నాకు చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. అందుకోసమనే వీడియో చివరి వరకు అయితే చూడండి ఏం జరుగుతుందో క్లారిటీగా అయితే మీకు చెప్తాను అనేసి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అంటే నేను మీకు ముందే చెప్పాను, అరుంధతి ఫోటో వల్లనే మన అమరేంద్ర గతం గుర్తొస్తుంది అనేసి. ఎస్, అదే జరిగింది. అదైపోయిన తర్వాత అమరేంద్రకి పూర్తిగా గతం గుర్తురాదు, పూర్తిగా గతం అనేది గుర్తురాదు, పూర్తి అర్థం మాత్రమే గుర్తొస్తుంది అనేసి అన్నాను. ఇప్పుడు అర్థం వరకే గుర్తొచ్చింది. అర్థం వరకు అంటే జస్ట్ అరుంధతి మన అమరేంద్ర భార్య అలాగే తన పిల్లలు అనేసి మాత్రమే గుర్తొచ్చింది. ఇంకొక 2 weeks 3 weeksలో మనకి మరొకసారి అయితే గతం గుర్తొస్తుంది. ఆ గతం ఎలా గుర్తొస్తుంది అంటే మన బాగి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత 5 సంవత్సరాలు వనవాసం చేసిన తర్వాత మన అమరేంద్రకి దగ్గర వాళ్ళని చూస్తా అన్నట్టు గుర్తొస్తుంది. కానీ మనోహరి చేసిన కుట్రలు కుతంత్రాలు అయితే గుర్తురావు. దానివల్ల మరొకసారి అయితే బాగి అలాగే బుజ్జమ్మ అయితే కొంచెం ఇబ్బందులు అయితే పడబోతున్నారనేసి మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏదో గుడిలో పూజ అయితే జరుగుతుంది. ఆ గుడిలో పూజ ఏమనేసి కూడా నేను చెప్తాను. ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసారంటే మీకు చెప్తాను. ఇక్కడ ఎపిసోడ్లో మనకు ఏం జరిగిందంటే ఆ ప్రచండ ఉన్నాడు కదా,
ఈ చంబా వల్ల కాంతి ప్రచండ వల్ల అవుతుందా అనేసి మనం అయితే అనుకున్నాం. ఆ ప్రచండ పోయేసి అర్ధరాత్రి పూట వాళ్ళు శక్తులు అనేది కోల్పోతారంట. మన దైవము అంటే దైవం కూడా మనకు ప్రతి ఒక్క గుడి కూడా కొంతసేపు మూసేస్తారని మనకైతే చెప్తారు కదా. అంటే అర్ధరాత్రి మూసేసి మార్నింగ్ 2 o'clock 3 o'clock బ్రహ్మముహూర్తంలో తెరుస్తారని మనకైతే తెలుసు. అక్కడ దైవ శక్తి అనేది కొంచెం లో ఉంటుంది. అలాంటి టైంలో శుద్ర పూజలు చేసేవాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే నైట్లోనే క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారని మనకు తెలుసు. ఆ నైట్లో క్షుద్ర పూజలు చేసేటప్పుడు అక్కడ అరుంధతి ఆత్మని ఎలాగైనా సరే తను లాక్కోవాలి, తన గుప్పిట్లో పెట్టుకోవాలి, తన అహంకారాన్ని దెబ్బతీసింది అనేసి ప్రచండ పోయేసి అక్కడ అరుంధతి ఆత్మనైతే లాక్కోవాలని ట్రై చేశాడు. ట్రై చేస్తే మొత్తానికి అయితే సాధించాడా అంటే అక్కడ డోర్ లాక్ చేసుకొని పడుకున్నా కానీ ఏదో ఇటు దొంగ మంత్రాలంతా చదివి డోర్ని అయితే ఓపెన్ చేశాడు. డోర్ని ఓపెన్ చేసిన తర్వాత నువ్వు పోయిన పనేమి, ఆ పాపని ఏమైనా చేయాలని పోయావు. ఆ పాపని ఏమైనా చేయకుండా గాల్లో ఏందో ఇలా అలాట్ తీసి సర్కాస్టిక్ చేపిస్తాండవా? అంటే జిమ్లో లాగా వెయిట్ లిఫ్టింగ్ ఏమన్నా ఎత్తిస్తాండవా, లేకపోతే ఎత్తుతా ఉండవు నువ్వేమన్నా? ప్రచండ అసలు మనకు ఒకసారి టైం దొరికిందంటే ఇంకా మనము ఆ టైంని ఎలాగైనా సరే వచ్చినాడు వచ్చిన పని చూసుకోకుండా ఏందో జిమ్నాస్టిక్ చేసినట్టు ఇట్ట లేపుతావు అట్ట దింపుతావు అట్టంతా చేస్తా ఉంటే అక్కడ అరుంధతి ఆత్మను ఆహ్వానిస్తూ ఉండేటప్పుడు అరుంధతి ఖచ్చితంగా అక్కడ తనకి అన్యాయం జరుగుతుందనేసి ఏదో ఒక రూమ్లో ఆ ఫోటో అనేది కింద పడిపోయింది. కింద పడిపోతే ఆ సౌండ్కి మన అమరేంద్ర అయితే లేచి వచ్చాడు. ఎందుకంటే అమరేంద్ర లేచి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ గాలంతా వస్తుంది అంటే మనకు చెప్తా అంటారు కదా పూర్వకాలంలో మనకు అంటే రియల్గా జరుగుతాయో లేదో మనకైతే తెలియదు కానీ సినిమాలు అయితే మనం చూస్తూనే ఉంటాం కదా రెగ్యులర్గా. సినిమాల్లో ఏం చూస్తూ ఉంటాం చెప్పండి. ఇప్పుడు ఏదైనా సరే మనకు ఒక ఆపద వస్తుందంటే ఆ దేవుడి ఫోటోలు ఏదన్నా అక్కడ దీపం ఆరిపోయేటట్టు మనకు చూపేయడము, అది అయిపోయిన తర్వాత మాళ్ళు అలా అలా ఆడడము అవంతా మనం చూస్తూ ఉన్నాం కదా. అవంతా చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ప్రమాదం వస్తూ ఉంది, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం అయితే చూసుకుంటాం కదా. ఆ విధంగా మన అమరేంద్రకి అయితే డౌట్ అయితే వచ్చింది, ఏదో ప్రమాదం అయితే వస్తుంది, ఆ ప్రమాదం ఏమైంది అనేసి చూద్దామనేసి ఇక్కడ ఆల్రెడీ మనోహరి పైన డౌట్ వచ్చింది కాబట్టి మనోహరి రూమ్లో అయితే ఫస్ట్ సెర్చ్ చేశారు. అక్కడ మనోహరి అయితే అయ్యో అమరేంద్ర వచ్చేస్తా ఉన్నాడు, ఈ ప్రచండ ఏడబోయినాడు, దొరికిపోతాడేమో, ప్రచండ దొరికినాడంటే నేను దొరికిపోతాను అనేసి అక్కడ గడగడగడగా వణికిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. వణికిపోయిన తర్వాత అక్కడ రూమ్లో అయితే సరే అమరేంద్ర వచ్చేస్తాడు, సరే మనం రూమ్లో పోయి పడుకునేద్దాం అనేసి అమరేంద్ర వచ్చి ఆ డోర్ను ఓపెన్ చేసి అక్కడ చూస్తే చెంబా కింద పడుకోంది, అలాగే మనోహరి అయితే మంచం పైన పడుకోంది. అది ఓకే, వాళ్ళు అక్కడ పడుకుంటారు ఎందుకంటే భయంతో అక్కడ పడుకున్నారు అమరేంద్ర వస్తాను అనేసి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత పిల్లల రూమ్లో చూద్దాం, ఎందుకంటే మనోహరి చంపా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి మన అమరేంద్రకి అయితే గుర్తొచ్చింది. ఓకే, అక్కడ గుర్తొచ్చిన తర్వాత సరే పిల్లల రూమ్కి పోదాము, పిల్లలు ఏం చేస్తూ ఉంటారు, పిల్లల రూమ్లో ఏమైనా ప్రమాదం జరుగుతూ ఉందా అనేసి పిల్లల రూమ్లో పోయిన తర్వాత ఆ పిల్లల్ని అసలు దగ్గర తీసుకోవడం చాలా చాలా బాగా అనిపించింది. ఒక కన్న తండ్రి ప్రాణాల కోసం మీరు ఆ ఇంటిని సార్ 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 అనేసి నా చెయ్యిలు పట్టుకున్నారు, అసలు ఎంత ప్రేమ చూపించారు, మీలాంటి పిల్లలు పుట్టడం నా అదృష్టం, అసలు మీరు నాకు ఇన్ని రోజులు గుర్తు రాకుండా నేను ఎంత తప్పు చేశాను, మీరు నాకు చాలా చాలా అదృష్టవంతులు మీరు అనేసి ఆ పిల్లల్ని దగ్గర తీసుకొని ఆ పిల్లలకి ఆప్యాయంగా నాన్న ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించారు. చూపించిన తర్వాత ఆ ప్రచండ ఎక్కడికి పోయాడు అనేసి ఫుల్ కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోయారు మన మనోహరి. అలాగే అక్కడ పోయేసి కటన్ వెనకాల అయితే దాక్కుంటాడు, కటన్ వెనకాల దాక్కుంటే సరే అనేసి అక్కడ డౌట్ అయితే వస్తుంది, ఖచ్చితంగా ఎవరికైనా సరే డౌట్ వస్తుంది. ఆ డౌట్ని అయితే రైజ్ చేశాడు మన అమరేంద్ర. అయితే రూమ్ అంతా ఎతకడం అయితే స్టార్ట్ చేశాడు. ఎతకడం స్టార్ట్ చేస్తే అక్కడ మనోహరి చంపా పోయేసి మెయిన్ ఆఫ్ చేసి కరెంట్ పోయిందంటే అక్కడ ఎతకకుండా వచ్చేస్తాడు అనేసి అక్కడ అమరేంద్ర చూపించిండే ప్రేమ మాత్రం వర్ణాతీతం అని చెప్పొచ్చు. అక్కడ పిల్లల కోసం అనేసి అక్కడే నిలిచిపోయేసి సరే అనేసి మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత మన ప్రచండ అయితే బయటకైతే పరిగెత్తి వెళ్ళిపోయాడు. బయటకు పరిగెత్తి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన భాగ్య అయితే అసలు కరెంట్ పోయింది, ఎదురింట్లో కరెంట్ ఉంది కానీ మన ఇంట్లో మాత్రం ఎందుకు కరెంట్ లేదు, ట్రిప్ అయిందా అనేసి ఆన్ చేద్దాం అనుకునే లోపల పిల్లలు ఇబ్బంది పడతారు, ఆన్ చేద్దాం అనుకునే లోపల అక్కడ మన చంబా అయితే ఆన్ చేసింది, ట్రిప్ అయితే ఆన్ చేసింది. ట్రిప్ ఆన్ చేసిన తర్వాత సరేలే ఏమో జరిగిందిలే, పిల్లలు ఎలా ఉన్నారు, నిద్ర ఏమో లేసారా వాళ్ళు చూద్దాం అనేసిపోతే అక్కడ అమరేంద్ర అయితే కూర్చోంటాడు, మంచం పైన అయితే కూర్చోంటాడు. అక్కడ చూసి షాక్ అవుతుందంటే ఈ పిల్లలు ఎంత ప్రేమగా ఉన్నారు అసలు అనేసి, అంటే అది అక్క పంచిన ప్రేమ సార్ అనబోయింది. అంటే అక్క అనే దానికన్నా అరుంధతి మేడం పంచిన ప్రేమ సార్, అందుకోసం అనేసి ఇంత ఆప్యాయంగా ఇంత అన్యోన్యంగా ఉండారు వాళ్ళు అనేసి మన భాగ్య అయితే చెప్పింది. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్స్ అని అనిపించింది. అది అయిపోయిన తర్వాత రేపటి ప్రోమాలో మనకు చూపించారు కదా, నాకు గతం గుర్తొచ్చింది మనోహరి అనేసి మన అమరేంద్ర అయితే చెప్పాడు. కానీ మనోహరికి అయితే కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు, ఎందుకంటే అక్కడ గుర్తొచ్చిండేది జస్ట్ తన పిల్లలు అలాగే అరుంధతి, తన చనిపోయిన భార్య అరుంధతి అనేసి మాత్రం గుర్తొచ్చింది. కాబట్టి అమ్మ సాయిరామ్ సాలరా నాయన ఈ జీవితానికి అనేసి మన మనోహరి అయితే అక్కడ గతం గుర్తొచ్చిన
అట్టా ఉంటుంది. అక్కడ గుళ్ళో ఎపిసోడ్ అని చెప్పాను కదా, గుళ్ళో ఎపిసోడ్ అంటే మన అమరేంద్ర గత గుర్తొచ్చింది కాబట్టి మేబీ ఎవరిదైనా బర్త్డే ఉండొచ్చు. ఆల్రెడీ బర్త్డే ఒకటి అయింది కాబట్టి మళ్ళీ బర్త్డే ఉండదు అనుకుంటాను. ఏదో ఒకటి హోమము అలాంటివి ఏదైనా చెప్దాం, ముత్తెంజి అంటే పిల్లలు ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారు కదా, ఆ ఇబ్బందికి ఏదైనా ఒక పరిష్కారం చేపిద్దాం అనేసి ఈ విధంగా ప్లాన్ చేసి ఉండొచ్చు. చూద్దాం, మంచి ఎపిసోడ్స్ అయితే వస్తా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ కొట్టడం మర్చిపోవద్దని మీ ఫ్రెండ్స్ దగ్గర అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా కొట్టించండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.